అప్పుడప్పుడు ఈ సెన్సార్ వాళ్ళు కూడా కోపం తెప్పిస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ షూటింగ్ మొదలు పెట్టినప్పుడు పూజ కార్యక్రమం దానికి ఒక వర్కింగ్ టైటిల్ అనుకొని సినిమా మొదలు పెడతారు. ఫైనల్ గా ఒక టైటిల్ అనుకొని దాన్ని ఫిక్స్ చేసిన తర్వాత మూవీ టైటిల్, గ్లిమ్స్ అండ్ ట్రైలర్ కూడా అదే పేరు మీద రిలీజ్ అవుతాయి. సడన్ గా టైటిల్ మారిస్తే ఎంత కోపం వస్తుంది చెప్పండి సెన్సార్ వాళ్ళ మీద. అలాగే మార్చిన మూవీ హే భగవాన్. ఇక్కడ మీరు చూడండి, పైన సుహాస్ గారు మూవీ పోస్టర్ ఉంది కదా. మనం స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా హే భగవాన్ అనే టైటిల్ కి ఫిక్స్ అయ్యాం. సడన్ గా టైటిల్ ఏం మార్చారు చూడండి, హే భగవాన్ కాస్త హే బలవంత్. ఏంటి భయ్యా ఇది ఇంత దారుణంగా ఉంది. ఒక డైరెక్టర్ ఒక విజన్ తో టైటిల్ ఫిక్స్ చేస్తారు. ఆ డైరెక్టర్ విజన్ ని తీసి పక్కకు పెట్టేసి భగవాన్ని కాస్త బలవంతంగా మార్చేస్తే ఇక మేము కూడా బలవంతంగానే చూడాల్సి వస్తుంది. చాలా వరకు సినిమా టైటిల్స్ సెన్సార్ దగ్గరికి వచ్చాకే ఆగిపోయి మళ్ళీ సినిమా టైటిల్స్ మార్చేస్తూ ఉంటారు. మొన్న రిలీజ్ అయిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ విషయంలో కూడా ఇదే జరిగింది. నేను ఒకటి అడుగుతున్నాను, చెప్పండి. ఒక సినిమా పూజ దగ్గర నుంచి గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ ఇన్ని రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ సడన్ గా సినిమా పేరు మార్చేస్తే ఎవరికి గుర్తుంటుంది చెప్పండి? సినిమా బిజినెస్ పడిపోవడానికి ఇది కూడా ఒక కారణమే కదా. ఇలాంటి టైంలోనే సెన్సార్ వాళ్ళు లేకుండా సినిమా రిలీజ్ చేయాలనిపిస్తుంది. సెన్సార్ వాళ్ళు దీంట్లో ఒక్క దాంట్లోనే వేలు పెట్టరు భయ్యా, ఓవరాల్ సినిమాలో కూడా వేలు పెడతారు. కొన్ని సినిమాల్లో డైలాగులు లేపేస్తారు, కొన్ని సినిమాలో సీన్స్ లేపేస్తారు. ఇలా ఒక ప్రొడ్యూసర్ ని లాస్ లెక్ తీసుకువెళ్ళడానికి సెన్సార్ వాళ్ళు కూడా కారణమే. సో మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేటెడ్ అండ్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయొచ్చు కదా.